హైదరాబాద్ వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అంబర్పేటలో జరిగిన బంద్లో పాల్గొన్నారు మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ విహెచ్. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ సమయంలోనే బ్యానర్ పట్టుకుని వెళ్తున్న విహెచ్ ముందుకు తూలిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు విహెచ్ను పైకి లేపారు. హైదరాబాద్ వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అంబర్పేటలో జరిగిన బంద్లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు. అయితే ఆ సమయంలో బ్యానర్ ఫ్లెక్సీలు పట్టుకొని బీసీల రిజర్వేషన్ సంబంధించినటువంటి దానికి సపోర్ట్ చేయాలంటూ ఆందోళనకు సంబంధించినటువంటి బ్యానర్ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో విహెచ్ ఒక్కసారిగా అదే ఫ్లెక్సీ తట్టుకొని ముందుకు తూలిపోయారు. సో దీంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి విహెచ్ని మళ్ళీ విహెచ్ కింద పడిపోయారు. ఫ్లెక్సీ ఆ బ్యానర్ ఏదైతే ఉందో బీసీల రిజర్వేషన్కి సంబంధించి తెలంగాణ బంద్కి సంబంధించి ఆ బ్యానర్ పట్టుకొని ఆ ఫ్లెక్సీ పట్టుకొని ముందుకు వెళ్తున్న సమయంలో విహెచ్ ఒకసారిగా ఆ ఫ్లెక్సీ తట్టుకొని కింద తూలిపడిపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి విహెచ్ని పైకి లేపారు. సో దీంతో అక్కడ కాస్త కొంచెం విహెచ్ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విహెచ్ చాలా సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారు. సో ఆయన బీసీల కోసం ఎప్పటి నుంచో తన ఆందోళన, తన వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేట ఏరియాలో విహెచ్ అక్కడ ఆయనకు ఉన్నటువంటి ఆ ఏరియా అంటే అంబర్పేటలోనే ఆయన ఎక్కువగా ఉంటారు. నివసించే ప్రాంతం కూడా అంబర్పేటే. అక్కడ ఈ కార్యక్రమం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అక్కడ మనం చూస్తున్నాం సిపిఐ వాళ్ళు కావచ్చు, తర్వాత బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఆ ప్రోగ్రాం తీసుకున్నారు. తెలంగాణ బంద్కు సంబంధించి అక్కడ ర్యాలీగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ ఫ్లెక్సీ తట్టుకొని విహెచ్ కింద తూలిపడిపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్రమత్తమై విహెచ్ను తిరిగి పైకి లేపారు. రైట్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్, బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించాలి అనేటువంటి డిమాండ్తో ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. సో దాంట్లో భాగంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపుగా అన్ని షాపులు, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే ఈ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఇంకా బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇంకా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా దీనికి రాజకీయ పార్టీలు, ఇంకా ఇతర సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేశాయి. దీంతో తెలంగాణ బంద్, బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. అయితే అంబర్పేటలో కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, ఇంకా అన్ని ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఒక ర్యాలీగా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందరూ కలిసి నాయకులు, అందరూ కార్యకర్తలు, అన్ని పార్టీల వాళ్ళు కలిసి సమిష్టిగా ముందుకు సాగుతూ తమ వాయిస్ను మరింతగా రేజ్ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. పాదయాత్రగా అందరూ బయలుదేరుతున్నటువంటి సమయంలో ఆ ఫ్లెక్సీ పట్టుకొని అందరూ ముందుకు నడుస్తున్నారు. సో ఒక్కసారిగా ఆ ఫ్లెక్సీ కాళ్ళకు తట్టడంతో విహెచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బీసీల కోసం ఎప్పటి నుంచో ఆయన వాయిస్ రైజ్ చేస్తున్నటువంటి నేత విహెచ్ అనుకోకుండా ఆ ఫ్లెక్సీ కాళ్ళకి తట్టి కిందకి మొగ్గి కింద పడిపోయారు. సో దీంతో విహెచ్ని అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే అప్రమత్తమై తిరిగి పైకి లేపారు.